స్పెషల్ డిఎడ్ ఫస్ట్ రౌండ్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ మళ్ళీ ఇంక్రీజ్ చేశారండి. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి 17th to 18th ఉండే కదా, 17th to 20 వరకు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉన్న రిజల్ట్స్ గురించి కావచ్చు, ఏమైనా అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఇంకా ఎవరైతే మీరు సర్టిఫికేట్ ఇష్యూస్ వాళ్ళు కావచ్చు అండ్ ఇంతవరకు అసలు రిజల్ట్ చూసుకునే వాళ్ళు కావచ్చు, మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు ఏ అలాట్మెంట్ అయిందో, ఏ ఇన్స్టిట్యూట్ అలాట్మెంట్ అయిందో అక్కడికి 20 లాస్ట్ డేట్. సో 20 వరకు మీరు వెళ్ళాలి. సో 20 తర్వాత 21 రోజు మీకు అనౌన్స్మెంట్ రిలీజ్ చేస్తారు. సో కొంతమంది కాల్స్ అన్న చేయొచ్చు, లేదంటే వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో అది మీకు రిజల్ట్స్ ఇచ్చేస్తారు. రిజల్ట్స్ తర్వాత ఎన్ని సీట్స్ అయితే వేకెన్సీస్ ఉంటాయో మళ్ళీ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ మీరు కాలేజ్కి వెళ్ళొచ్చు. మళ్ళీ నెక్స్ట్ క్యాండిడేట్, ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ రాకపోతే అదే కేటగిరీలో నెక్స్ట్ కేటగిరీ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది సీట్స్. సో సెకండ్ రౌండ్ తర్వాత ఓపెన్ రౌండ్ ఉంటుంది. సో ఓపెన్ రౌండ్లో phase 1 phase 2 తర్వాత మిగిలిపోయిన సీట్స్కి మళ్ళీ ఓపెన్ రౌండ్ ఉంటుంది. సో ఈ విధంగా 3 రౌండ్స్ తర్వాత మీకు కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో ఇలా ఎవరైతే ఈ స్పెషల్ డిఎడ్లో జాయిన్ అయిన వాళ్ళకు యాజ్ పర్ షెడ్యూల్ 6th October నుంచి మీకైతే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో ఆ క్లాసెస్ గురించి కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, కొన్ని కాలేజ్లో మనకు హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, అవన్నీ కాలేజ్ వాళ్ళు చెప్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కౌన్సిలింగ్లో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. సో ఇంకా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేరో, మీకు ఏ ఇన్స్టిట్యూట్ అయితే వచ్చిందో ఆ ఇన్స్టిట్యూట్కి విత్ సర్టిఫికేట్స్ మీరైతే వెళ్ళండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.